గురువారం దేశవ్యాప్తంగా క్రిస్టియన్ డేను జరుపుకునేందుకు క్రైస్తవ సంఘాలు సిద్ధమయ్యాయి. దేశంలో క్రైస్తవుల సమాజం విద్య, వైద్యం, భాషా వ్యాకరణ అంశాల్లో చాలా రకాల సేవలు అందించిందని ఇండియన్ క్రిస్టియన్ పేస్ సెలబ్రేషన్ కోర్ కమిటీ నాయకులు అన్నారు. క్రిస్టియన్ డే వేడుకకు సంబంధించి సికింద్రాబాద్లో సమావేశం నిర్వహించారు. రెవరెండ్ డాక్టర్ శామ్యూల్ దేవరాజ్, ఫాదర్ రాజు అలెక్స్, రాబర్ట్ సూర్యప్రకాష్, ఫాదర్ సామలా మైకేల్, స్లీవా గలేలు చర్చించారు. ఇకపై ప్రతి ఏడాది జూలై 3వ తేదీన దేశవ్యాప్తంగా ఇండియన్ క్రిస్టియన్ డే సెలబ్రేషన్స్ నిర్వహించుకోవాలని క్రైస్తవ సంఘాలకు పిలుపునిచ్చారు. గురువారం సాయంత్రం సికింద్రాబాద్లోని YMCA గ్రౌండ్లో అన్ని క్రైస్తవ సంఘాల పాస్టర్లు, నాయకులు, చర్చి పెద్దలు, సభ్యులు హాజరు కావాలని పిలుపునిచ్చారు. ప్రతి సంవత్సరం జూలై 3వ తేదీన ఇండియన్ క్రిస్టియన్ డేగా ప్రకటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను క్రిస్టియన్ ప్రముఖులు కోరారు. సేవ చేస్తూనే ఉన్నాం, పబ్లిసిటీ చేయలేకపోయాం. కానీ ఎవరో నిన్న మొన్న వచ్చి మీరేం చేయలేదని మమ్మల్ని అంటే కించపడము, తక్కువగా మాట్లాడడం ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఈ విషయంలో అందరం కలవాలా అన్నటువంటిది ఒకటి. అందుకే ఇప్పుడు మీకు తెలిసినట్లుగా ఎక్యుమెనికల్గా 4-5 ఇష్యూస్ జరుగుతున్నాయి. ఒకటి యునైటెడ్ క్రిస్మస్ సెలబ్రేషన్, రెండవది రన్ ఫర్ జీసస్, తర్వాత యూనిటీ ఆఫ్ ద ప్రేయర్ అని, ఇప్పుడు క్రిస్టియన్ డే అని. కాబట్టి మాకేమంటే వేరే వేరే డినామినేషన్ వాళ్ళని, మెయిన్ లైన్ చర్చెస్ వాళ్ళని అందరిని కలుపుకునేదానికి ఇది మాకు ఒక గొప్ప. అంటే ఒకటి అట్రాసిటీస్ జరుగుతుండవి. ఎప్పుడు జరిగినప్పుడు రెండవ రోజున ఏదో ఒక 4 వస్తాము కలిసి గవర్నమెంట్కి చెప్పడము, పోలీస్ స్టేషన్ పోవడమో జరుగుతుంది. కాకపోతే దిస్ ఈజ్ ప్రాసెస్. నౌ వీఆర్ ఇన్ ఏ ప్రాసెస్ టు మేక్ అవర్ సెల్స్ టు డిఫెండ్ అవర్ చర్చెస్ అండ్ ప్రాపర్టీస్. సో ఇది స్లోగా ఇప్పుడు 4-5 ఈవెంట్స్ చేస్తున్నాము ఇన్ ఏ ఇయర్. కాబట్టి స్లోగా డెఫినెట్లీ వి ఆల్ విల్ బి టుగెదర్ అండ్ వి విల్ డెఫినెట్లీ డిఫెండ్ అవర్ ఫెయిత్. కొన్ని విదేశాలలో కూడా ఇది సపోర్ట్గా, అంటే ఇండియన్ క్రిస్టియన్కి సపోర్ట్గా కొన్ని విదేశాలలో కూడా ఇది మూలకాన్ని జరుగుతుంది. ముఖ్యంగా మా అపీల్ ఏంటంటే ఏంటంటే మన ట్విన్ సిటీస్లో ఉన్న క్రైస్తవులందరూ రేపు సాయంకాలం YMCA గ్రౌండ్స్ ఉండడం, సెకండరీ YMCA గ్రౌండ్స్లో ఒక గొప్ప కార్యక్రమం చేయబోతున్నాము. దాంట్లో ఇద్దరు వర్కర్లు ఈ యొక్క క్రిస్టియన్ డే విషయము, లేకపోతే కాంట్రిబ్యూషన్ నేషనల్ బిల్డింగ్ ఇవి ఇస్తూ, అదేవిధంగా కొంతమంది పెద్దలు ఎవరైతే మంచిగా అంటే మన ఈ లిటరేచర్ చేసిన వారిని పిలిచి వారిని కూడా సన్మానం చేస్తూ వారిని ఆనర్ చేయాలనేసి ఒక కార్యక్రమం, మంచి కార్యక్రమం నిలబెట్టాము. దాన్ని మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మీ ద్వారా కమ్యూనిటీ, ఇది నాట్ ఫర్ జస్ట్ ఫర్ క్రిస్టియన్స్, ఇట్స్ నాట్ ఫర్ జస్ట్ ఫర్, ఇది ఓన్లీ అందరూ, ప్రతి ఒక్కరు ఎవరైతే ఈ లిటరేచర్లో బాగుంటుంది వారందరూ. మనం ఏ స్కూల్ వెళ్ళండి 10% క్రిస్టియన్స్ ఉంటే 90% ఇతర మనం డిఫరెన్స్ లేకుండా చేస్తుంటారు. క్రిస్టియన్ డే సెలబ్రేషన్గా మీరందరూ రావాల్సిందే మనం చేసుకుంటాం.